విశాఖ జిల్లా టీడీపీలో గొడవలు ముదురుతున్నాయి. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పార్టీలో చేరడాన్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కొణతాల వర్గం గంపగుత్తిగా పసుపు కండువాలు కప్పుకునేందుకు సిద్దమైంది. దీంతో జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆపరేషన్ ఆకర్ష చిచ్చు పెడుతోంది. కొణతాలను టీడీపీలోకి ఆహ్వానించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా నేతల్లో అసంతృప్తి మొదలైంది. అతన్ని అడ్డుకునేందుకు మంత్రి గంట, ఎంపీ అవంతి శ్రీనివాస్, కొందరు ఎమ్మెల్యేలు బృందంగా ఏర్పడి తమ గళాన్ని వినిపిస్తున్నారు. అధినేత మాటకు ఎదురు చెప్పలేకపోయినా కొణతాల టీమును పార్టీలోకి ఆహ్వానించడాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. అయితే హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేకపోవడంతో మల్లగొల్లాలు పడుతున్నారు. కొణతాలతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు గండి బాబ్జీ పార్టీలోకి రావడాన్ని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక అనకాపల్లి ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణతో పాటు జిల్లాకు చెందిన గంటా వర్గీయులకు ఈ పరిణామాలు మింగుడు పట్టడం లేదు. కొణతాల రాకను వ్యతిరేకిస్తూ తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. ఇప్పటికే మంత్రులు అయ్యన్న, గంటా వర్గీయుల ఆధిపత్య పోరాటం కొనసాగుతుండగా ఇప్పుడు కొణతాల గ్రూప్ వస్తే ఇబ్బందికర పరిస్థితులుంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రావడంతో కొణతాల టీం భవిష్యత్తుపై దృష్టి పెట్టింది. విశాఖ రూరల్ రాజకీయాలపై కొణతాలకు గట్టి పట్టు ఉండడంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కేడారి సర్వేశ్వరరావు, గాజువాక ఇన్ఛార్జి తిప్పల నాగిరెడ్డి, పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కొణతాలతో కలిసి నడిచేందుకు సిద్ధపడుతున్నారు. ఈ గొడవను చల్లార్చేందుకు అధినాయకత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే బండారును బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి వేధించిన వారిని పార్టీలోకి తీసుకుంటే వారితో ఎలా కలిసి పనిచేయాలని అడుగుతున్నారు కార్యకర్తలు.